ప్రతిరోజు 3000 మంది, ప్రతి గంట 125 మంది, ప్రతి 10 మందిలో 6 క్యాన్సర్కు బలైపోతున్నారని తెలుసా మీకు? మన రక్తంలో, మన శరీరంలో, మన ఊపిరిలో నిశ్శబ్దంగా క్యాన్సర్పై పోరు జరుగుతోంది. 2050 నాటికి ఇండియా క్యాన్సర్కు అడ్డాగా మారనుంది. వైద్య శాస్త్రం ఎంత అభివృద్ధి చెందుతున్నా ఇప్పటికీ ప్రతి 5గురిలో 3 క్యాన్సర్కు చనిపోతున్నారని ICMR నివేదిక ప్రకారం తెలుస్తోంది. 2012 నుంచి 2022 మధ్య క్యాన్సర్ కేసులు 36% పెరిగాయి. 2012లో 10 లక్షల కేసులుండగా 2022 నాటికి 13.8 లక్షలకు ఈ కేసుల సంఖ్య పెరిగింది. మరణాల సంఖ్య 6.8 లక్షల నుంచి 8.9 లక్షలకు పెరిగింది. అంటే ప్రతిరోజు దాదాపు 2500 మంది క్యాన్సర్తో చనిపోతున్నారు. ICMR నివేదిక ప్రకారం 2022 నుంచి 2050 మధ్య క్యాన్సర్ మరణాల రేటు 109.6% పెరగనుందట. అంటే ఇప్పుడు రోజుకు 2500 మంది మరణిస్తే 2050 నాటికి రోజుకు 5000 మంది మరణిస్తారట. ఇక ఎక్కువగా క్యాన్సర్కు బలైపోతున్న వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ మహిళలను బలి తీసేసుకుంటోంది. అటు గర్భాశయ క్యాన్సర్ నిశ్శబ్దంగా జీవితాలను తుడిచిపెట్టేస్తోంది. హార్మోన్ మార్పులు, రసాయన ప్రభావాలు మహిళలను మరణపు తలుపులు ఎదుట నిలబెట్టేస్తున్నాయి. ఇక దేశంలో క్యాన్సర్ కేసులు పెరగడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఇండియాలో 70% క్యాన్సర్ కేసులు మధ్య వయస్కులు, వృద్ధుల్లో ఎక్కువగా రికార్డ్ అవుతోంది. దీనికి ప్రధాన కారణం కాలుష్యం. ఫ్యాక్టరీలు, వాహనాల పొగ క్యాన్సర్ కేసులకు పరోక్ష కారణంగా నిలుస్తోంది. ఇటు జీవనశైలి మార్పులు మనిషికి అనేక రోగాలను తెచ్చిపెడుతోంది. రాత్రుళ్ళు నిద్ర లేకుండా ఫోన్, కంప్యూటర్ స్క్రీన్లు ముందు గంటల పాటు గడపడం, కెమికల్స్ నిండిన ఆహారం తినడం, ఒత్తిడిలో బతకడం ఇవన్నీ మనిషిని మరణానికి దగ్గర చేస్తూ ఉంటోంది. అటు గ్రామీణ ప్రాంతాల్లో 70% క్యాన్సర్ కేసులు ప్రాథమిక దశలో గుర్తించలేకపోవడం వల్ల మరణాలు కూడా సంభవిస్తున్నాయి. అందుకే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని చెప్తున్నారు వైద్య నిపుణులు. నిత్యం ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. స్త్రీలలో బ్రెస్ట్, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ తప్పనిసరి. ఇటు జీవనశైలిని మార్చుకోవాల్సిందే. ఫాస్ట్ ఫుడ్కు గుడ్ బై చెప్పాల్సిందే. వ్యాయామం చేయాలి, ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇటు కాలుష్యాన్ని నియంత్రించుకోవాలి. పరిశ్రమలు, ట్రాఫిక్ పొగను తగ్గించేందుకు ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇక ప్రభుత్వం ప్రత్యేక క్యాన్సర్ ఆసుపత్రులను పెంచాలి. గ్రామీణ ప్రాంతాల్లో స్క్రీనింగ్ సెంటర్లు ఎక్కువగా ఏర్పాటు చేయాలి. పేదలకు మెరుగైన వైద్యం కూడా అందించాలి. ఇక క్యాన్సర్ చికిత్స చాలా ఖరీదైంది. ప్రభుత్వం ఆరోగ్య బీమా విధానాలను బలోపేతం చేయాలి. క్యాన్సర్ గురించి ఆలోచించాల్సిన సమయం రేపు కాదు, ఇప్పుడే అని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. లేదంటే 2050 నాటికి ఇండియా మరణపు చితిలో తగలబడిపోవచ్చని గణాంకాలు చెప్తున్నాయి మరి.